ఈ మూవీ యాక్చువల్లీ ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయినప్పుడు నేను యాక్చువల్లీ థియేటర్‌లో చూడలేదు. సో, రిలీజ్ అయిన తర్వాత చాలా రోజులకి నేను చూసా. చూసిన తర్వాత నాకు నచ్చింది. ఇంకా దీనికి సెకండ్ పార్ట్ వస్తుందనంగానే నేను ఇంకా సెకండ్ పార్ట్ అయితే డైరెక్ట్‌గా థియేటర్‌లోనే చూద్దామని ఫిక్స్ అయిపోయినా. సో, దానికి తగ్గట్టే వాళ్ళు ఆ యొక్క టీజర్ కావచ్చు, ట్రైలర్ కావచ్చు, లైక్ చాలా గ్రిప్పింగ్‌గా అందరికి నచ్చే విధంగా వాళ్ళు కట్ చేశారు. సో, నాకు నచ్చి నేను మన 'త్రిబుల్ ఏ' సినిమాస్ ఉంటుంది కదా అమీర్పేటలో. సో, అందులో నేను ఒకటి కాదు 2 సార్లు చూసాను నేను. నాకు అంత బాగా నచ్చింది. సో, అదే డ్యూన్. సో, డ్యూన్ పార్ట్ 1 నేను మొబైల్‌లోనే చూసా. డ్యూన్ పార్ట్ 2 వచ్చేసి నేను 'త్రిబుల్ ఏ' సినిమాస్ అమీర్పేటలోనే చూడడం జరిగింది. సో, నాకు పిచ్చగా నచ్చింది. సో, అది చూసిన తర్వాత ఏంటంటే నాకు అనిపించింది పార్ట్ 3 కూడా ఉందని చెప్పేసి అప్పుడే హింట్ ఇచ్చారు. సో, పార్ట్ 3 కూడా ఉంటుందని చెప్పేసి. సో, ఇంకా పార్ట్ 3 ఏ రేంజ్‌లో ఉంటుంది అని చెప్పేసి నేను ఈగర్‌గా వెయిట్ చేస్తున్నా. సో, దానికి తగ్గట్టే వాళ్ళు దీనికి సంబంధించిన టీజర్ ట్రైలర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో, అదొచ్చేసి మనకు నిన్ననే వాళ్ళు వాళ్ళ యొక్క యూట్యూబ్ ఛానల్‌లో పెట్టడం జరిగింది. సో, నేను చూసాను. చూసిన తర్వాత మాత్రం నాకు ఎక్సలెంట్‌గా నచ్చింది. ఇది ఐ థింక్ ఒక బుక్ ఆధారంగా తీస్తున్నారంట. సో, పార్ట్ 1, పార్ట్ 2 ఐ థింక్ 2 బుక్స్ దాని ప్రకారం తీశారంట. బట్ ఇప్పుడు ఇది మసైమారా అని చెప్పేసి సంథింగ్ ఏదో బుక్ ఉంటుంది. నాకు క్లారిటీగా అయితే తెలీదు. సో, ఆ బుక్‌ని ఆధారంగా చేసుకొని ఈ మూవీని అయితే వాళ్ళు తీయడం అనేది జరుగుతుంది. అండ్ ఈ మూవీ డైరెక్టర్ నేమ్ వచ్చేసి డెన్నిస్ డివిలియర్సో సంథింగ్ ఏదో ఉంటుంది. ఐఎమ్ సో సారీ, రాంగ్‌గా ప్రొనౌన్స్ చేశాను. అలాగే దీంట్లో మెయిన్ క్యాస్ట్ వచ్చేసి టొమితీ షెల్మాను, ఇంకా జెండయా, ఇంకా సంథింగ్ వేరే వేరే యాక్టర్స్ కూడా ఉన్నారు చాలామంది. అండ్ టీజర్ మాత్రం అదిరిపోయింది. వాళ్ళు ఈ యొక్క టీజర్లో వాళ్ళు రిలీజ్ డేట్ కూడా వాళ్ళు అనౌన్స్ చేశారు, December 18. సో, December 18కి ఈ మూవీ వచ్చేసి రిలీజ్ అవుతుంది వరల్డ్ వైడ్. ఐ థింక్ తెలుగులో అయితే మూవీ ఉండదు. సో, వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసింది ఏంటంటే ఇంగ్లీష్ అండ్ హిందీ. సో, ఈ 2 లాంగ్వేజెస్లో మాత్రమే మూవీ అనేది రిలీజ్ అవుతుంది. సో, ఈ యొక్క టీజర్లో యొక్క గ్లిమ్స్లో నాకు మాత్రం నచ్చింది ఏంటంటే విజువల్స్. డెన్నీస్కి మాత్రం విజువల్స్ పెట్టింది పేరు. ఎందుకంటే డ్యూన్ పార్ట్ 1, పార్ట్ 2 తోటి హై స్టాండర్డ్స్ అనేది సెట్ చేశారు. ఇక పార్ట్ 3లో ఇంకా ఏ విధంగా ఆ యొక్క వరల్డ్ని ఇంకా ఏ విధంగా ఎక్స్ప్లోర్ చేస్తారు, ఇంకా లైక్ కొత్త క్యారెక్టర్స్ ఏవేవి ఇంట్రొడ్యూస్ అవుతాయి, సో ఆ యొక్క వరల్డ్లో ఇంకా ఏమేమి జరుగుతాయని చెప్పేసి నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను చూడడానికి. ఓకే, ఒకవేళ టీజర్ మీరు చూస్తుంటే మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఓకే, సో ఎంతమంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు అలాగే చెప్పండి కామెంట్లో. సో అప్పటి వరకు ఉంటా. సో దిస్ ఇస్ విక్రమ్ రాథోడ్ సైనింగ్. ఈ మూవీ యాక్చువల్లీ ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయినప్పుడు నేను యాక్చువల్లీ థియేటర్లో చూడలేదు. సో, రిలీజ్ అయిన తర్వాత చాలా రోజులకి నేను చూసిన తర్వాత నాకు నచ్చింది. ఇంకా దీనికి సెకండ్ పార్ట్ వస్తుందనగానే నేను ఇంకా సెకండ్ పార్ట్ అయితే డైరెక్ట్‌గా థియేటర్‌లోనే చూద్దామని ఫిక్స్ అయిపోయినా. సో, దానికి తగ్గట్టే వాళ్ళు ఆ యొక్క టీజర్ కావచ్చు, ట్రైలర్ కావచ్చు,